సద్దపిండి అంటే అన్ని కలిపిండేది. పిండాక అది ఇట్లా పొడి పిండి కలుపుకుంటా. అదే ఇత్తనాలు, పల్లీలు పల్లీలు పల్లీల పొడి, కారము, ఉప్పు, సాల్ట్. పల్లీల పొడి, కారము, ఉప్పు. చెప్తా అక్క. ఇవి ప్యాకెట్ ఎంత పడుతుంది అక్క మామూలుగా? 30. 30కి ఎన్ని ఉంటాయి పీసులు? 3 పీసులు. చెప్పన్నా, ఇవి ఎన్ని రొట్టెలు? 3 పీసులు వచ్చి 30 రూపాయలు. అవునా? పర్లేదు. ఇంకా ఏమేమి చేస్తారు అక్క? పప్పులు, కజ్జికాయలు, అత్తరాసాలు అన్ని చేస్తాము. అవునులే అవును. ఈ విధంగా రొట్టెలు, సద్ద రొట్టెలు ఈ విధంగా తయారవుతాయి అనమాట. ఈ పిండి ఇట్లా కలుపుకొని రౌండ్ ఇట్లా షేప్ వస్తాయి. ఇక్కడ చూపించనా, రొట్టెలు ఇట్లా కాదు, ఈ విధంగా వేసుకోవాలి. ఇది రొట్టెలు ఇట్లా వేసుకొని దాంట్లో మళ్ళీ వేసుకోవాలి. కనపడుతుంది ఆయన? కనపడుతుంది. 4 పొయ్యిలు పెట్టుకోవాలి. 4 పొయ్యిలు నాకు కనపడుతుంది. కనపడుతుంది. విధంగా రుద్దేసుకొని ఇవన్నీ ఇట్లా దీనిల మీద వేసుకోవాలి. ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి, నేను నెంబర్ ఇస్తాను కింద. చాలా బాగుంటాయి ఇవి, హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు కూడా క్రిస్పీగా ఉంటాయి ఇవి తినడానికి. అవునా? అందుకని ఎక్కువ అయిపోతాయి అన్న ఇవి. చపాతీలు దాంట్లో కంటే కూడా రొట్టెలు ఎక్కువ తింటాను కదా ఇప్పుడు. అవునవును. ఈ విధంగా కట్ చేసుకుంటారు కదా ఇట్లా పొడిని ఇట్లా నీళ్ళు వేసి కలుపుకుని తర్వాత ఈ విధంగా ఆయిల్ పక్కన పెట్టుకుంటుంది. తర్వాత వచ్చి నల్ల నువ్వులు కదా, నల్ల నువ్వులు ఇది ముద్ద చేసుకొని ఈ విధంగా కవర్ వేసుకున్నావు కదా అక్క పైన. నేను నెంబర్ పెడతాను ఇక్కడ, వాళ్ళు ఏమైనా ఉంటేనో ఫోన్లు చేస్తారు కదా. ఈ విధంగా రుద్దేసుకునేసి మనం ఒక బాక్స్ మూత తీసుకొని కట్ చేసుకుంటే నీట్ గా ఫినిషింగ్ బాగుంటుంది కదా. చాలా మంది ఇప్పుడు రొట్టెలు తింటున్నారు. ఇది వచ్చి ఈ విధంగా మూడు పెట్టుకున్నావా? 3 పీసులు పెట్టుకున్నావా? అవునా? అంటే ఇవి బాగా గట్టిగా ఉంటాయా మెత్తగా ఉంటాయి రొట్టెలు? గట్టిగా ఉంటాయా? పంపించచ్చు ఇవి ప్యాక్ చేసి, ఏం కావు. ఎన్ని రోజులు చేస్తున్నారు బిజినెస్ ఇది? రొట్టెల వ్యాపారమే. మీరైతే బయట షాపులకి బేకరీలకి వేస్తారా? బయట అన్ని వేస్తారు. రోజు చేస్తారేమో కదా డైలీ. ఇవన్నీ కవర్లకు ఎత్తారన్నా? వద్దులే, అన్న వస్తాడు కానీ ఓన్లీ ఇట్లా కవర్లకు ఎత్తేస్తారనమాట. ఇట్లా ప్యాకింగ్ కి చేస్తారు, ఇవన్నీ ప్యాక్ చేస్తారు. ప్యాకింగ్ లో ఎన్ని వస్తాయినా? 3 ప్యాకింగ్ 3 వస్తాయి. ఒక్కొక్కటి వచ్చి 10 రూపాయలు లెక్కన ఉంటది. లెక్కన ఉంటది. పల్చగా ఉంటాయి రొట్టెలు అయితే, ఎవరైనా తినేదానికి కూడా బాగుంటాయి. ఇవి అరిసెలు అత్తరాసాలు ప్యాకెట్ కి ఎన్ని ఉంటాయినా? ఇవి 4. ఇవి కూడా షాపులకి వేసేస్తారా మీరు? చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళు కానీ. పళ్ళు లేని వాళ్ళు కూడా బాగా ఈజీగా తినేదానికి. బెల్లంతో అరిసెలు బాగుంటాయి ఇవి. ఇవి కూడా ఒకసారి చూడండి, బాగుంటాయి. ప్యాకెట్కి వచ్చి 4 ఉంటాయన్నా? ఇవి వచ్చి పీసుల లెక్కన వచ్చి ఒక్కొక్కటి వచ్చి 7 రూపాయలు పడుతుంది. ఇవి అరిసెలు బాగున్నాయి చూడండి, మెత్తగా బాగా స్మూత్ గా ఉన్నాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట. ఇవి ఎవరైనా తినచ్చు, బాగుంటాయి. ఆయిల్ కూడా మంచిదే వాడతారు వీళ్ళు, క్వాలిటీదే వాడతారు. వీళ్ళ నెంబర్ ఒకసారి వాట్సాప్ లో పెడతానండి. నెంబరు ఒకవేళ కాల్ చేసి మీరు కావాలంటే అడగండి, దానికి తగ్గట్టు నేను చెప్తాను వాళ్ళకి ఆర్డర్లు. ఇవి సొద్ద రొట్టెలు వచ్చి ఈ విధంగా ఉంటాయి అనమాట. అక్కలు చేసేవి
చాలా బాగుంటాయి, చాలా చాలా రుచిగా ఉంటాయండి. దీంట్లో వచ్చి నల్ల నువ్వులు వాడతారు పైన వేసుకోవడానికి, ప్లస్ వచ్చి సొద్దపిండి, పల్లీల పొడి, కారము, తర్వాత సాల్ట్, ఇంతే దీంట్లో వేసేది. నువ్వులు వచ్చి పైన చల్లుకుంటారు అనమాట రుద్దేటప్పుడు. చాలా బాగుంటాయండి. ఇది వచ్చి పీస్ వచ్చి 10 రూపాయలు పడుతుంది. చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఒకసారి చూపిస్తానండి. చూడండి తునిగేది కూడా ఎంత క్రిస్పీగా ఉంటాయంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. ఆయిల్ అనేది ఎక్కడ ఉపయోగించమండి దీనికి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. కావాల్సిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. ఒక పీస్ వచ్చి 10 రూపాయలు పడుతుంది. ఇది మీరు ఎన్ని పీసులు తీసుకుంటే అన్ని 10 పడతాయి. ఒకరు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టుకోండి. నేను నెంబర్ అయితే పెడతాను, వాళ్ళ నెంబర్ కూడా కావాలంటే నా నెంబర్ అయినా వాళ్ళ నెంబర్ అయినా పెడతాను. ఖచ్చితంగా మీరైతే ఎంకరేజ్ చేయండి. ఒక బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.